మూడవ తరగతి ఈవీఎస్ దిక్కులు మూలలు జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము. పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాల, పవనాల దిశలను బట్టి దిశలను కనుగొనేవారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇవన్నీ ప్రధాన దిక్కులు. తూర్పు, ఉత్తరం, తూర్పు మధ్యలో ఈశాన్యం, తూర్పు దక్షిణం మధ్యలో ఆగ్నేయం, దక్షిణం పడమర మధ్యలో నైరుతి, పడమర ఉత్తరం మధ్యలో వాయువ్యం. 10th చాప్టర్ మాట్లాడుకుందాం. ఇతరులకు తమ భావాలను, ఆలోచనలను తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. నృత్య కళాకారులు తమ భావాలను వ్యక్తీకరించడం ముద్రలను ఉపయోగిస్తారు. ఒకరితో ఒకరు 2 రకాలుగా భావాలను వ్యక్తీకరించవచ్చు. మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ 2 రకాలు. వ్యక్తీకరణ 2 రకాలు: మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణ ఒకరికి ఒకరు పరస్పరంగా కానీ ఫోను ద్వారా కానీ మాట్లాడుకుంటారు. శబ్ద సంభాషణ వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. భావ వ్యక్తీకరణ 2 రకాలు: ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం. ఇక్కడ వ్యక్తుల భావాలను, ఆలోచనలను వారి శారీరక కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. కరచాలనం, షేక్ హ్యాండ్ అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. రెండవది పరోక్ష భావ వ్యక్తీకరణ. పరోక్ష భావ వ్యక్తీకరణ మనం దూరదర్శన్ని చూడడం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం. ఇది పరోక్ష భావ వ్యక్తీకరణ. అంటే టీవీని మనం చూడగలుగుతాం, దాని ద్వారా సమాచారం పొందగలగడం అనేది పరోక్ష భావ వ్యక్తీకరణ. పోస్ట్ కార్డ్స్, ఫోన్ కాల్స్, మెయిల్స్, మెసేజ్లు వంటి పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తాము. పూర్వం డంకా ద్వారా, గుర్రపు స్వారీ ద్వారా, పావురాలు, పొగ, మనుషుల ద్వారా సమాచారాన్ని చేరవేసేవారు. చెవిటి, మూగ, దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాషను ఉపయోగించేవారు. జంతువులు వివిధ పద్ధతుల ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తాయి. అవి దృశ్య భావ వ్యక్తీకరణ. కుక్కలు, తాబేలు, నత్తలు బెదిరింపులకు గురి అయినప్పుడెల్లా రక్షణ కోసం వాటి తలలను ముడుచుకుంటాయి. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. ఇవి దృశ్య భావ వ్యక్తీకరణ. రెండవది శ్రవణ భావ వ్యక్తీకరణ. ఈ శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి. శ్రవణ భావ వ్యక్తీకరణ గుంపులో ఉన్న ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్లు ఈల పెడతాయి. ఇవి శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు, తోడేళ్లు. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. స్పర్శ భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు. కోతులు, బొబున్లు తమ ప్రేమను కనబరచడానికి ఒకదానికొకటి దువ్వుతాయి. వాగల్ డ్యాన్స్ అనే దృశ్య భావ వ్యక్తీకరణ దీనిలో కనిపిస్తాయి. తేనెటీగ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. 4వది రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి తమ వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. రసాయనిక భావ వ్యక్తీకరణ పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. మొదటి పాఠం ఆనందమైన కుటుంబం. ఇక్కడ అభ్యసనం మెరుగుపరుచుకోండి. విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయటం. మూడవది ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు. 4వది సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. 5వది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. 6వది ప్రశంస. మీకు తెలుసా? ఆలోచించండి, చర్చించండి. ఈవీఎస్లో మొదటిది విషయావగాహన, రెండవది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు చేయడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, ప్రశంస. 2వ పాఠం మన చుట్టూ ఉన్న మొక్కలు. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. మందార చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంతో ఉంటాయి. రంపపు ఆకారంతో ఉండే ఆకులు మందార ఆకులు.
బొప్పాయి ఆకులు హస్తం ఆకారంలో, మన చేతి వేళ్ళు ఆకారంలో ఉంటాయి. బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. చింత చెట్టు ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి. పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వల్ల భూసార నష్టం కాకుండా కాపాడతాయి. మన చుట్టూ ఉన్న జంతువులు. చేపలు వాటి మొప్పలు, తోక సహాయంతో నీటితో ఈదుతాయి. డీబీ స్టడీ హబ్ మెటీరియల్ బిట్స్. లవంగాలలో మనం మసాలాలుగా వాడే ఆహారం భాగం ఏది? మొగ్గ. కింది వానిలో గుల్మాలకు ఉదాహరణ? గోధుమ, తులసి. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమంటారు? గుల్మాలు. మొక్కలకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు? ఆకులు. బొరియల్లో నివసించేవి ఏవి? కుందేళ్ళు. మన చుట్టూ ఉన్న మొక్కలు. వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను కాండం మొక్కలోని వివిధ భాగాలు మొక్కకు ఊతం ఇస్తుంది. వేర్లు వాటర్ని పీల్చుకొని మొక్కకి ఊతం ఇస్తాయి. వేర్లు నేలలో లవణాలు నీటిని పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయి. వేర్లు. పెద్దగా బలంగా ఉన్న మొక్కలను చెట్లు అంటారు. ఉదాహరణ మర్రి, చింత. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. ఉదాహరణ గులాబీ, మందార. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఉదాహరణ తులసి, గోధుమ. తులసి, గోధుమ మెత్తగా ఉంటాయి. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణ ద్రాక్ష, కాకర. నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ప్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణ పుచ్చకాయ, గుమ్మడికాయ. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. గులాబీ, మందార. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. తులసి, గోధుమ. ఏవైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ద్రాక్ష, కాకర. నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ప్రాకే మొక్కలు అంటారు. పుచ్చకాయ, గుమ్మడికాయ. ఆకులు మొక్కలకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు. ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటే. కొత్తిమీర, కరేపాకు, మునగాకు మొదలైన ఆకులను మనం తింటాం. తేయాకు టీని తయారవుతుంది. వేపాకు, తులసి మొదలైన ఆకులను వైద్యానికి ఉపయోగిస్తాం. అరటి ఆకులు, మర్రి ఆకులు విస్తరలో పాత్రల తయారీలో ఉపయోగిస్తాం. మన చుట్టూ ఉన్న జంతువులు. పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక. నీటిలో కదలడానికి, నీటిలో నివసించడానికి సహాయపడతాయి. జలచరాలు. ఉభయచరాలు అంటే తేమగా ఉండే చర్మం, కాళ్ళ మధ్య చర్మం, బలమైన వెనుకకు మరలిన కాళ్ళు ఉంటాయి. ఇవి నేల మీద, భూమి మీద కూడా నివసించడానికి ఉపయోగపడతాయి. ఉభయచరాలు. కప్ప, సాలమండర్, మొసలి. మన శరీరం. మంచి స్పర్శ, చెడు స్పర్శ. చైల్డ్ లైన్ 1098 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు. అబ్దుల్ కలాము. అబ్దుల్ కలాము. అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం, అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాము. రామేశ్వరం, తమిళనాడులో అబ్దుల్ కలాం జన్మించారు. ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. బాలిస్టిక్ మిసైల్ను అభివృద్ధి చేశారు. భారతరత్న, పద్మ విభూషణ్లు లభించాయి. వింగ్స్ ఆఫ్ ఫెయిర్, ఇండియా 2020 పుస్తకాలను రచించారు. బాలిస్టిక్ మిసైల్ను అభివృద్ధి చేశారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. ఆహారం, ఆరోగ్యం. మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలో ఉంది. చెరకు నుండి చక్కెర, బెల్లం లభిస్తాయి. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ప్రకృతిచే మనకు ప్రసాదించిన మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఆకులు. క్యాబేజీ అనేది పుష్పం. ఆపదలో ఉన్న బాలను కాపాడడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర ఫోన్ నెంబర్ 1098. మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి భారతరత్న ఏ సంవత్సరంలో వచ్చింది? 1997. మంగినపూడి బీచ్ ఏ జిల్లాలో కలదు? కృష్ణా జిల్లా. జీడి మామిడి పండులో ఏ భాగాన్ని మనము తింటాము? పండు తొడిమ.
ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పాఠశాలల్లో ప్రవేశపెట్టిన నీటి గంట రోజుకి ఎన్నిసార్లు మ్రోగును? 3 సార్లు. నృత్య కళాకారులు తమ భావాలను వ్యక్తీకరించడానికి వేటిని ఉపయోగిస్తారు? ముద్రలు. క్రింది వాటిలో పరోక్ష భావ వ్యక్తీకరణ. పరోక్ష పోస్ట్ కార్డ్స్, ఫోన్ కాల్స్. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. ఇది ఏ రకమైన భావ వ్యక్తీకరణ? దృశ్య భావ వ్యక్తీకరణ. ఏనుగులు గీంకారం చేయడం ఏ రకమైన భావ వ్యక్తీకరణ? శ్రవణ భావ వ్యక్తీకరణ. కోతులు, బబూన్లు ప్రేమను కనబరచడానికి ఒకదానికొకటి దువ్వుకోవడం ఇది ఏ రకమైన భావ వ్యక్తీకరణ? స్పర్శ భావ వ్యక్తీకరణ. వాగల్ డ్యాన్స్ అనే దృశ్య భావ వ్యక్తీకరణ దేనితో కనిపిస్తుంది? తేనెటీగ. ఈ క్రింది వానిలో ఇండోర్ గేమ్ కానిది? గుచ్చెంగాయలు, చైనీస్ చెక్కరు, చదరంగము. ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్. చెడుగుడు అనేది కబడ్డీ, ఇది అవుట్డోర్ గేము. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము GPS. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. ఇది ఏ రకమైన భావ వ్యక్తీకరణ? రసాయన భావ వ్యక్తీకరణ. కరచాలనం ఏ రకమైన భావ వ్యక్తీకరణ? ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది? కబడ్డీ. చెడుగుడు. జాతీయ క్రీడ హాకీ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని ఏ విధంగా తెలియజేస్తాయి? నాట్యం ద్వారా. ఈ క్రింది వానిలో సహజంగా నీరు లభించే వనరు కానిది? నదులు, చెరువులు, చలములు. కాలువలు, ఆనకట్టలు. ఇవి తక్కువగా నీరు అనేవి లభిస్తాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శంకుస్థాపన చేసిన ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. అరటి, క్యాలీఫ్లవర్ వంటి పుష్పాలను ఆహారంగా తీసుకుంటాం. లవంగాలలో ఆహార పదార్థం మొగ్గ. వాసన మసాలాలుగా వాడతాం. పుట్టగొడుగు ఒక శిలీంధ్రం. అనేక పోషకాలను కలిగి ఉంటుంది. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి నూనెను తయారు చేస్తారు. జీడి మామిడి పండులో మనం ఏ భాగాన్ని తింటాం? పండు తొడిమ. విత్తనాలు మనం తినేవి జీడిపప్పు, పచ్చి బఠానీ, రాజ్మా గింజలు. విత్తనాలనే మనము తింటాము. ఎరుపు కిడ్నీ బీన్స్, జనుములు, వేరుశనగ కాయలు. ఇవి విత్తనాలు. పప్పు దినుసులు కందులు, పెసలు, మినుములు. పాల నుండి వచ్చే పదార్థాలు పెరుగు, వెన్న, నెయ్యి. తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. తేనె పట్టులో మకరందాన్ని నిల్వ చేస్తాయి. నీరు ప్రకృతి వరం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. సముద్రాలు, నదులు, చెరువులు, ప్రవాహాలు, సరస్సులు, చలములు నీరు దొరికే సహజ వనరులు. ఆనకట్టలు, కాలువలు, గొట్టపు బావులు, చేతి పంపులు మొదలైనవి మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు. నీటి గంట. ఈ నీటి గంట అనేది 15వ తారీఖు నవంబర్ 2019 తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి గంటను ఏర్పాటు చేసింది. 15 నవంబర్ 2019న నీటి గంట ఏర్పాటు చేయబడింది. ఈ నీటి గంట రోజుకు 3 సార్లు మ్రోగుతుంది. ఉద్దేశం విద్యార్థులు తగినంత నీరు తాగేలా ఏర్పాటు చేయటం. వర్షం ప్రధాన నీటి వనరు. మన ఇల్లు. రాతితో కట్టబడిన ఇల్లు రాయలసీమలో కనబడతాయి. బండి చక్రాలు, టైర్లతో నిర్మించబడి ఉండి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడపడానికి వీలు ఉండేది కార్వాన్. మట్టి, గడ్డిచే నిర్మించబడి ఉన్న వాటిని కచ్చా ఇల్లు అంటారు. అన్ని గుడిసెలన్నీ కూడా కచ్చా ఇల్లే. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడి ఇళ్లను పక్కా ఇల్లు అంటారు. గుహలు. సింహం, ఎలుగుబంటి నివసిస్తుంది. బొరియలు, కుందేలు, ఉడత. పక్షులు గూళ్ళలో నివసిస్తాయి. నీరు. నేల, కప్ప, మొసలి. నీటిలో నివసిస్తుంది. నేల మీద కూడా నివసిస్తుంది కప్ప, మొసలి. చెట్ల కాండం యొక్క తొర్రల్లో వడ్రంగి పిట్ట నివసిస్తుంది. గిజిగాడు చెట్ల చిగుర్లలో గడ్డి, కర్రపుల్లలో ఉపయోగించి గూళ్ళను కట్టుకుంటుంది. గిజిగాడు ప్రవేశ ద్వారం కింది వైపు ఉంటుంది. గిజిగాడు చెట్ల చిగుర్లు, గడ్డి, కర్రపుల్లలో ఉపయోగించి గూళ్ళను కట్టుకుంటుంది. ప్రవేశ ద్వారం కింది వైపు ఉంటుంది. పక్షిగూడు, పశువుల సార, బొరియలు, కుందేలు, కోతి చెట్టు, కుక్క, కెన్నెల్, కోళ్ళు, బుట్ట. సింహం గుహలో నివసిస్తుంది. పాములు పుట్టలో నివసిస్తాయి. పందులు దొడ్డి. పశువుల శాల.
గుర్రం గుర్రపు శాలలో నివసిస్తుంది. చీమలు పుట్టలో ఉంటే, గొర్రెలు గొర్రెల దొడ్డిలో ఉంటాయి. పక్షి గూడులో ఉంటుంది. పశువులు పశువుల శాలలో ఉంటాయి. బొరియల్లో కుందేలు ఉంటుంది. కోతి చెట్టు దగ్గర ఉంటుంది. కుక్క కెన్నెల్లో ఉంటుంది. కోళ్ళు బుట్టల్లో నివసిస్తాయి. సింహం గుహలో ఉంటుంది. పాములు పుట్టలో ఉంటాయి. పందుల దొడ్డిలో ఉంటాయి. గుర్రం గుర్రపు శాలలో ఉంటాయి. చీమలు పుట్టలో ఉంటాయి. గొర్రెలు గొర్రెల దొడ్డిలో ఉంటాయి. గుడారాలు కాన్వాస్ గుడ్డలో తయారై ఉంటాయి. వెదురు బొంగులను వీటికి ఆధారంగా ఉపయోగిస్తారు. వడ్రంగి పిట్ట చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని నిర్మించుకుంటుంది. పిచ్చుక తన గూళ్లను చెట్లపైన, పెంకుటింటి దూలాలపైన కట్టుకుంటుంది. ఊరికి పోదాం 8వ చాప్టర్. బస్సులు నిలుపు స్థలాన్ని బస్టాండ్ అంటారు. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు, అవి వాడే పదార్థాలు. రవాణాను బట్టి 6 రకాలుగా రోడ్లను విభజించారు. మొదటిది మట్టి రోడ్లు, రెండవది గ్రానైట్ రోడ్లు, మూడవది గ్రావెల్ రోడ్లు, నాలుగవది తార్ రోడ్లు, ఐదవది ఎర్రమట్టి రోడ్లు, ఆరవది కాంక్రీట్ రోడ్లు. మట్టి రోడ్లు, గ్రానైట్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, తార్ రోడ్లు, ఎర్రమట్టి రోడ్లు, కాంక్రీట్ రోడ్లు. వాహనం నడపడానికి పెట్రోల్, డీజిల్, సిఎన్జి ఇంధనాలు ఉపయోగిస్తారు. భారత ప్రభుత్వం విద్యుత్, సిఎన్జి ఇంధనాలనే వాడమంటుంది. 9వ పాఠం ఆటలు, వినోదం. ఇండోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అనగా ఏమేంటి అంటే ఇంట్లో ఉండి ఆడుకునే ఆటలు. చదరంగం, చెస్, అష్టాచెమ్మ, క్యారం బోర్డు, వామన గుంతలు, పులి మేక, గుచ్చంగాయలు, చెన్నిస్ చెక్కరు, టేబుల్ టెన్నిస్ మొదలైనవి అన్నీ కూడా ఇంట్లో ఉండి ఆడుకునే ఆటలు ఇండోర్ గేమ్స్. చదరంగం, అష్టాచెమ్మ, క్యారం బోర్డు, వామన గుంతలు, పులి మేక, గుచ్చంగాయలు, చైనీస్ చెక్కరు, టేబుల్ టెన్నిస్ మొదలైనవి. అవుట్డోర్ గేమ్స్. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, టెన్నిస్, ఫుట్బాల్ మొదలైనవి అవుట్డోర్ గేమ్స్, బయట ఆడుకునే ఆటలు. చెడుగుడు మన రాష్ట్ర క్రీడ, కబడ్డీ అంటారు. హాకీ మన జాతీయ క్రీడ. అవుట్డోర్ గేమ్స్, బయట ఆడుకునే ఆటలు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, టెన్నిస్, ఫుట్బాల్ మొదలైనవి. ప్రాంతీయ క్రీడలు. ఏడుపెంకులాట, కోతికొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కుగిల్లె ఆట, తొక్కుడు బిల్ల, నేలబండ, కర్రాబిల్ల ఇవన్నీ కూడా ప్రాంతీయ ఆటలు. ఏడుపెంకులాట, కోతికొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కుగిల్లె ఆట, తొక్కుడు బిల్ల, నేల బండ, కర్రాబిల్ల మొదలైనవి. ఇంతటితో 3వ తరగతి అయిపోయింది.